క్షేత్రంలో ఉంచిన ద్విధ్రువం పైన పనిచేసే బలయుగ్మ భ్రామకానికి సమీకరణం ఉత్పాదిద్దాం. సో ఇక్కడ బలయుగ్మ భ్రామకం అనేది కొత్త పదం. ఏం చేస్తున్నామంటే ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఒక డైపోల్ ని ఉంచితే అది ఏ విధంగా అపవర్తనం చెందుతుంది, ఏ విధంగా దానిపైన బలం ప్రయోగించబడుతుంది చూస్తున్నాం. ఇది ఏకరీతి విద్యుత్ క్షేత్రం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏకరీతి విద్యుత్ క్షేత్రం అంటే ఏం లేదు, అన్ని బలరేఖలకి సమాంతరంగా ఉంటే అదే ఏకరీతి విద్యుత్ క్షేత్రం. ఈ విద్యుత్ క్షేత్రంలో ఒక డైపోల్ ని ఈ విధంగా ఉంచాం. డైపోల్ అంటే ద్విధ్రువం. ద్విధ్రువంలో రెండు సమాన మరియు వ్యతిరేక ఆవేశాలు, సమాన పరిమాణం మరియు వ్యతిరేక ఆవేశాలు కలిగిన రెండు ఆవేశాలు 2a దూరంలో సపరేట్ చేయబడి ఉంటే అది ద్విధ్రువం కదా, దాన్ని ఈ విధంగా ఉంచాం ఒక ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో. ఇది విద్యుత్ క్షేత్ర దిశకు సమాంతరంగా లేదు, లంబంగా కూడా లేదు, కొంత కోణం చేస్తూ ఉంది. కొంత కోణం చేస్తుందంటే ఇది విద్యుత్ క్షేత్ర దిశ అయితే ఈ దిశతో తీటా కోణం చేస్తూ ఉందనుకుందాం. ద్విధ్రువం ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో తీటా కోణం చేస్తూ ఉంది. దీనిపైన ఈ విద్యుత్ క్షేత్రం వల్ల కలిగే బలం, విద్యుత్ క్షేత్రం ఈ ఆవేశాల పైన కలగజేసే బలం, ఈ ఆవేశం పైన ఈ దిశలో, ఈ ఆవేశం పైన ఈ దిశలో విద్యుత్ క్షేత్రం బలాన్ని కలగజేస్తుంది. ఇక్కడ విద్యుత్ క్షేత్రం ఈ ఆవేశాల పైన కలగజేసే బలం F=QE. అంటే ఈ విద్యుత్ క్షేత్రంలో Q ఆవేశాన్ని ఉంచితే ఆ ఆవేశం పైన పనిచేసే బలం F=QE. ఇంకా చెప్పాలంటే మనకు ఆల్రెడీ తెలుసు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E=F/Q కదా, దీని నుంచి కూడా F=QE గా రాయొచ్చు. సో మొత్తం మీద అక్కడ పనిచేసే ఒక్కొక్క ఆవేశం పైన పనిచేసే వల్ల F=QE. రెండు ఆవేశాలు సమానం కాబట్టి ఆ రెండింటి పైన పనిచేసే బలం కూడా సమానంగా ఉంటుంది, కానీ వ్యతిరేక దిశలో ఉంటుంది. ఇప్పుడు మనం దీనిపైన పనిచేసే బలయుగ్మ భ్రామకం కనుక్కుందాం. ద్విధ్రువం పైన పనిచేసే బలయుగ్మ భ్రామకం బలయుగ్మ భ్రామకాన్ని టౌతో చూపిస్తాం కదా, దీన్ని టార్క్ అని కూడా అంటారు. టార్క్ టౌ బలము ఇంటూ బలాల మధ్య దూరం. సో బలం ఇక్కడ రెండింటిపైన సమాన బలం పనిచేస్తుంది కాబట్టి ఏదో ఒక బలాన్ని తీసుకుందాం. QE బలం ఇంటూ బలాల మధ్య దూరం. చూడండి, బలాల మధ్య లంబ దూరం. సరే, బలాల మధ్య లంబ దూరం. బలాల మధ్య లంబ దూరం అంటే ఈ బలం ఏమో ఇటువైపు పనిచేస్తుంది, ఈ బలం ఇటువైపు పనిచేస్తుంది. రెండింటి మధ్య లంబ దూరం అంటే ఇది లంబ దూరం. అయితే ఈ లంబ దూరం మనకు తెలియాలంటే ఇప్పుడు చూద్దాము. ఇది ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది. ఈ లంబకోణ త్రిభుజానికి పేరు పెట్టుకున్నాం ABC అని. సో బలాల మధ్య దూరం ఏమవుతుంది, ఇది ఒక బలం, ఇది ఒక బలం, ఈ రెండింటి మధ్య దూరం BC. సో BC బలాల మధ్య దూరం, అదే రాద్దాం BC. బట్ మనకు BCని ఇక్కడ కనుగొన్నాం. ఇక్కడ లంబకోణ త్రిభుజం ABC నుంచి sin θ ఎదుటి భుజంపై కర్ణం కదా, ఎదుటి భుజం ఏంటి, ఇది sin θ ఎదుటి భుజం అంటే BC బై కర్ణం ఏంటి Q. ఈ రెండు డైపోల్ అంటే రెండు Qల మధ్య దూరం 2a కాబట్టి 2a. AC=2a కాబట్టి 2a రాసుకున్నా. సో మొత్తం మీద BC=2a sin θ వస్తుంది. సో 2a sin θ వచ్చింది కదా, అదే రాద్దాం. QE అదే విధంగా ఉంది. BC అంటే బలాల మధ్య లంబ దూరం, BC=2a sin θ వచ్చింది కదా. సో 2a sin θ. ఇప్పుడు మనకు కన్వీనియంట్ గా అంటే ఈజీగా ఉండే విధంగా సూక్ష్మీకరించుకొని రాసుకోవాలి, మనకు ఈజీగా ఉండే విధంగా. కాబట్టి 2AQE sin θ అని రాయాలి. 2AQ sin θ. బట్ మనకు ఒక విషయం తెలుసు, డైపోల్ మూమెంట్ అంటే ద్విధ్రువ భ్రామకం P=2AQ. కాబట్టి ఇక్కడ 2AQ ప్లేస్ లో P ప్రతిక్షేపిస్తే P×E sin θ. ఇక్కడ రెండింటి లబ్ధం పక్కన sin θ ఉంది అంటే ఇది సదిశ లబ్ధాన్ని చూపిస్తుంది. ఈ రెండింటి యొక్క సదిశ లబ్ధాన్ని చూపిస్తుంది కాబట్టి P×E గా కూడా రాసుకోవచ్చు. సదిశ యొక్క రూపం ఏ విధంగా రూపం అంటే దీన్ని బట్టి ఇది కూడా ఈ రెండు కూడా ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉంచిన ఒక ద్విధ్రువం పైన పనిచేసే బలయుగ్మ భ్రామకానికి సమీకరణం ఇది కూడా. అంటే ఇది ఆ
బలయుగ్మం యొక్క దిశను చూపిస్తుంది. బలయుగ్మ భ్రామకం యొక్క అంటే టౌ యొక్క దిశను చూపిస్తుంది. ద్విధ్రువం యొక్క దిశ మరియు విద్యుత్ క్షేత్ర దిశల రెండింటిపైన ఆధారపడి ఉంటుంది. ఆ రెండింటికి లంబంగా ఉంటుందని చెప్పొచ్చు. సో P క్రాస్ E అనేది టౌ యొక్క దిశను చూపిస్తుంది. ఇదేమో P sin θ దాని యొక్క పరిమాణాన్ని చూపిస్తుంది. మొత్తం పైన ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉంచిన ఒక ద్విధ్రువాన్ పైన పనిచేసే బలయుగ్మ భ్రామకానికి సమీకరణం ఇది. థ్యాంక్ యూ.